వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను సిరిసాగర్. బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తోందని బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన దోపిడీని బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల పాలు కావడానికి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మద్దతు తెలిపిందని ఆయన ఆరోపించారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాష్ట్రంలో సంసారం చేశారని, ఆఖరికి టీఎస్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ విచారణకు సహకరించాలన్నారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా రామారెడ్డి మండల కేంద్రం నుంచి వెళ్తున్న మంత్రి సీతక్కకు రైతులు, బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందించారు. రైతులు రోడ్డుపై నిలుచున్న రైతులను చూసిన మంత్రి కాన్పై నుండి దిగి వారితో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు. త్వరలో నష్టపరిహారం అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చిన సీతక్క అక్కడి నుండి వెళ్లారు. మహిళా సంఘాల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద సుమారు 92.80 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం ఇందిరా క్రాంతి ద్వారా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీతక్క రైతులకు సన్న రకం వడ్ల కింద బోనస్ గా 500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మహిళా సంఘాల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని పథకాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా సంఘాల అభివృద్ధి అయినప్పటికీ ప్రజలు తమ కుటుంబాల్లో సంతోషంగా ఉంటారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతుల ఖాతాలోకి 3 గంటల్లో డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు మంత్రి నాదెళ్ల మనోహర్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం, చిర్రావూరు గ్రామాల్లో పర్యటించిన మంత్రి నాదెళ్ల రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 17% నుంచి 24% వరకు ధాన్యం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. రైతుల నుండి ప్రతి ధాన్యం బస్తా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి నాదెళ్ల. పత్తి, సోయాబీన్ కొనుగోళ్లలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోరజ్ జాతీయ రహదారిని రైతులతో కలిసి దిగ్భ్రాంతి చేస్తామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రైతుల పక్షాన చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాలు, రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే రైతుల సమస్యలను పట్టించుకోకుండా తమ ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం సీఎం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆయన విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి శాంతిపురం నివాసంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించిన భువనేశ్వరి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుప్పం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు భువనేశ్వరి. ఇక స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఈ సందర్భంగా భువనేశ్వరి అభినందించారు. అనంతరం దయాల్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాల పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవసరాలపై అధికారులతో చర్చించారు ఆయన. ఆసుపత్రిలో అవసరమైన ఎక్విప్మెంట్ త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఎంపీ. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ రమేష్ రూప్నార్ డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1 కోటి సంతకాల సేకరణ చేపట్టారు వైసీపీ నేతలు. ప్రజానికానికి ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు వైసీపీ నేతలు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయవద్దంటూ ప్రజల నుండి తమకు మద్దతు లభిస్తుందని తెలిపారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు కొందరు బాధితులు. గత ప్రభుత్వ హయాంలో అర్హుల జాబితాలో తమ పేరు ఉన్నప్పటికీ కొత్తగా ప్రకటించిన లబ్ధిదారుల ఇండ్ల పంపిణీలో తమ పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఇక ఆందోళనకు దిగిన బాధితులకు పలు పార్టీల నేతలు మద్దతు పలికారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును రాష్ట్ర అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఆముదాల వలస ఎమ్మెల్యే రవికుమార్ నేతృత్వంలో కమిటీ సభ్యులు సందర్శించారు. ఆర్టీపీపీలోని స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి నేరుగా 600 మెగా ప్లాంట్లను సందర్శించారు. ఈఎస్పీ పవర్ జనరేషన్ చిమిని తదితర వాటిని పరిశీలించారు. ఈఎస్పీలో పవర్ జనరేషన్ కి సంబంధించిన విషయాలను అసెంబ్లీ కమిటీకి ఏపీ జెన్కో డైరెక్టర్ అశోక్ కుమార్ రెడ్డి, ఆర్టీపీపీ సిఈ వాసుదేవ రావు వివరించారు. కోల్ ప్లాంట్ ను సందర్శించి కోల్ పవర్ జనరేషన్ కోసం ఏ విధంగా సరఫరా అవుతుంది, వ్యాగన్లు విధి విధానాలను వాటిని పరిశీలించారు. ఈ వీడియో చూస్తే మిత్రులంతా సరదాగా బైక్ రేస్ పెట్టుకున్నారేమో అనిపిస్తోంది. కానీ వాళ్ళు వరి పంటను నూర్పిడి చేస్తున్నారు. ఈ సన్నివేశం నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రానికి చెందిన పోతన్న 20 గుంటల స్థలంలో వరి సాగు చేశారు. పంట కోతకు రావడంతో పొలాన్ని కోయించి కుప్పవేశారు. తొలుత ట్రాక్టర్తో నూర్పిడి చేయించే ప్రయత్నం చేసిన చిన్న విస్తీర్ణం కావడంతో కుదరలేదు. దీంతో పోతన్న స్నేహితులు ముందుకొచ్చి తమ బైకులతో వరి నూర్పిడి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలో వంతెన లేక వాగు దాటుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. వంతెన కోసం దశాబ్దాల పాటు నిరీక్షించి విసిగి చెందిన స్థానికులు చివరకు శ్రమదానంతో వుడెన్ బ్రిడ్జ్ ని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కప్పలగొంది గ్రామ సమీపంలో ఉన్న వాగు మండలంలోని 3 పంచాయతీలను కలవడమే కాకుండా సమీప మండలమైన డుమ్రిగూడ మండలంలను కూడా కలుపుతుంది. అయితే వాగుపై వంతెన లేకపోవడంతో ఆయా గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మోంతా తుఫాను కారణంగా వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో కప్పలగుంది గ్రామానికి చెందిన యువత గ్రామ పెద్ద జగన్ ఆధ్వర్యంలో వాగుపై వుడెన్ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర వైన్స్ ఫోన్ చోరీ చేస్తూ పట్టుబడిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. తాగుడికి బానిసైన వ్యక్తి గతంలో కూడా ఇలా చోరీలకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. షాపుల వద్ద, టిఫిన్ సెంటర్ల వద్ద అదును చూసి ఫోన్లు దొంగలిస్తాడని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేంద్ర పాలిత ప్రాంతం యానాం నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ ను అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం పోలీసులు సీజ్ చేశారు. ట్యాంకర్ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజల సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కార్డన్ సర్చ్లను నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని బంగారిగూడలో కార్డన్ సర్చ్ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 2 మ్యాక్సీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా మద్యం అమ్ముతున్న 3 బెల్ట్ షాపులను సీజ్ చేశారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుమ్మిసేనపల్లిలోని పంట పొలాలు, పశువులపై ఏనుగులు దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల దాడిలో రైతు చంద్రశేఖర్ రెడ్డికి చెందిన ఆవు తీవ్రంగా గాయపడింది. ఏనుగుల బెడదతో ఇబ్బంది పడుతున్న తమను రక్షించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణుడు అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు అశ్వ, తురుగ, గజలు నడుస్తుండగా భజన బృందాల కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర ఆరతులు సమర్పించి అమ్మవారిని సేవించారు. కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులకు విశ్వాసం.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని అరటి రైతులు పంట గిట్టుబాటు ధర లేక చేతికొచ్చిన పంటను తొలగించారు. కనీస మద్దతు ధర లేకపోవడం, పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కాకపోవడంతో పంటను పూర్తిగా తొలగించడం జరిగిందని రైతులు వాపోయారు. ఎకరాకు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని వ్యాపారస్తులు ₹2 కిలో అడిగి తర్వాత కొనుగోలు చేయడానికి ముఖం చాటేశారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి రాకపోగా అదనంగా పంట తొలగించేందుకు కూడా అదనపు ఖర్చు పెట్టుకోవడం చాలా బాధాకరమని రైతులు వాపోయారు. కేవలం ప్రభుత్వాలు ప్రకటన ద్వారా తప్ప ప్రత్యక్షంగా రైతులకు సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ వాణిదేవిని మాదాపూర్లోని ఆమె నివాసంలో కేటీఆర్ పరామర్శించారు. వాణిదేవి ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. వాణిదేవిని పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీలు చెల్లా వెంకట్రామరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. త్వరగా కోలుకోవాలని నేతలు ఆకాంక్షించారు. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు వద్ద సెయింట్ కాలనీ ప్లాట్ యజమానులకు నిరసనకు దిగారు. హైకోర్టు ఆర్డర్ను హైడ్రా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. చెరువు పూడిక అంటూ తమ ఫ్లాట్లో తవ్వకాలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ ఫ్లాట్లకు భద్రత కల్పిస్తానని మాట ఇచ్చి ఇప్పుడు విస్మరిస్తున్నారని, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని స్థానికులు అన్నారు. నిబంధనలు ఉల్లంఘించరాదని కోర్టు ఆర్డర్స్ ఉన్నా అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. మైదుకూరు డీఎస్పీ ఆఫీసులో 25 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సిస్టమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైదుకూరులో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, నేరాలు జరిగితే వెంటనే ఈ కెమెరాల ద్వారా నేరస్తులను కనిపెట్టవచ్చని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. మైదుకూరు మొత్తం సీసీ కెమెరాలతో నిక్షిప్తమై ఉందని చెప్పారు. ఒక సీసీ కెమెరా పనితీరు ఇద్దరు పోలీసుల పనితీరుతో సమానమని అన్నారు. 2015వ సంవత్సరంలో తాను కంట్రోల్ రూమ్ కట్టించానని, తాజాగా తన సొంత నిధులు, మున్సిపాలిటీ నిధులతో కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరా ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అన్నారు. వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం డివిజన్ కార్యదర్శి బుక్యా వీరభద్రం, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో కాలయాపన లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల రైతులు పండించిన పంటలు తీవ్రంగా నష్టపోయాయని, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో కాలయాపన చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రభుత్వ సిహెచ్సి ఆసుపత్రిలో ఎమ్మెల్యే కురుగొంట్ల రామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎమ్మెల్యే తనిఖీ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిలానీ బాషా వ్యక్తిగత సెలవుల్లో ఉండగా హాస్పిటల్ పరిపాలన విషయంలో ఇన్ఛార్జ్ డాక్టర్ జిలానీ బాషా తీరుపై ఎమ్మెల్యే కురుగొండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ సిబ్బందిని ఇన్ఛార్జ్ డాక్టర్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, బాధ్యతగా ఉండాల్సిన డాక్టర్ ఓ గంట పనిచేసి పడక గదిలోకి వెళ్లి పడుకుంటున్నాడని, డ్యూటీలు చేయకుండా కరప్షన్లకు పాల్పడుతున్నాడని, హాస్పిటల్లో డబ్బు లేనిదే ఏ పని జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే ఫండ్స్ కూడా ఇన్ఛార్జ్ డాక్టర్ సొంత విలాసాలకు వాడుకుంటున్నాడని, నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ చేసి డాక్టర్పై యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ఎవరెస్ట్ అధిరోహిత మలావత్ పూర్ణను మంత్రి సీతక్క పరామర్శించారు. ఇటీవల పూర్ణ తండ్రి దేవిదాస్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో పూర్ణ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో ఆమెను మంత్రి పరామర్శించారు. మంత్రి సీతక్క నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలు దేవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్వరలో పూర్ణను గ్రామ పెద్దలతో కలిసి సీఎంని కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు వినతులు అందజేశారు. తమ గ్రామానికి 110 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరగా మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు.